బ్రేకింగ్ న్యూస్ ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా చిన్నకొత్తపల్లి బూత్ నెంబర్ 7లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో దాడి చేసుకోవడంతో పాటు పిడిగుద్దులు గుద్దుకునేంత వరకు పరిస్థితి వెళ్లింది. వైసీపీ ఏజెంట్లు దొంగ ఓట్లు వేస్తున్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్నారు మంత్రి మండపల్లి. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా చూడాలని మంత్రి మండపల్లి కోరడం జరిగింది. మొత్తంగా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా చిన్నకొత్తపల్లి బూత్ నెంబర్ 7లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో దాడి చేసుకోవడంతో పాటు పిడిగుద్దులు గుద్దుకునేంత వరకు పరిస్థితి వెళ్లింది. అటు వైసీపీ ఏజెంట్లు దొంగ ఓట్లు వేస్తున్నారన్న సమాచారంతో మంత్రి మండపల్లి అక్కడ చేరుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహణ జరిగేలా చూడాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. అందుకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఒంటిమిట్టలోని చిన్నకొత్తపల్లి పోలింగ్ బూత్ వద్ద ఈ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. వైసీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారు అన్న దానితోటి అటు టీడీపీకి సంబంధించిన మంత్రి మండపల్లి అక్కడికి చేరుకోవడం జరిగింది. దీంతో అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. మొత్తంగా పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగినట్టు సమాచారం. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. చిన్నకొత్తపల్లి ఒంటిమిట్ట పోలింగ్ బూత్ వద్ద జరుగుతున్న ఘర్షణ వాతావరణానికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఒకరిపై ఒకరు ఇరు వర్గాలు దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ కూడా దాడులు చేసుకుంటున్న ఘటనకు సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. ఒక వ్యక్తి కాలుతో తన్నుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. షర్ట్స్ కూడా తీసేసి అంతలా వాళ్ళు ఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ ఉపయోగిస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా వాళ్ళు బేఖాతరు చేస్తూ వాళ్ళు అలాగా గొడవ పడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కొత్తపల్లిలో పోలింగ్ బూత్ వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. వైసీపీ వర్సెస్ టీడీపీ నాయకులు అన్నట్టు కూడా అక్కడ వివాదం చెలరేగుతూ ఉంది. అటు వైసీపీకి చెందిన కార్యకర్తలు కావచ్చు, వైసీపీకి చెందిన వర్గం కావచ్చు, దొంగ ఓట్లు వేసేందుకు వెళ్తున్నారు అంటూ కూడా అటు టీడీపీకి చెందిన మంత్రి మండపల్లి అక్కడకు చేరుకోవడం అక్కడ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసింది అని చెప్పుకోవచ్చు. బూత్ నెంబర్ 7కు మంత్రి మండపల్లి చేరుకోవడం జరిగింది. అప్పటికే అక్కడ వైసీపీ అలాగే టీడీపీ మధ్య వర్గ భేదం కారణంగా వర్గంలో ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది. అయితే ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ కూడా దాడికి పాల్పడిన ఘటన కొత్తపల్లి ఒంటిమిట్టలో చోటు చేసుకుంది. జడ్పీటీసీ ఉప ఎన్నికల కారణంగా అక్కడకు ప్రజలు ఓటింగ్ వేసేందుకు వచ్చిన క్రమంలో వైసీపీకి సంబంధించిన వాళ్ళు దొంగ ఓటులు వేస్తున్నారు అన్న నెపంతో టీడీపీ అలాగే వైసీపీ మధ్య ఈ వివాదం చోటు చేసుకుంది. అది కాస్త తారాస్థాయికి చేరి ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుని షర్ట్స్ చింపి వేసుకునే వరకు చేరుకుంది. మొత్తంగా పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది అంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. అక్కడ తాజా సిచ్యువేషన్ కు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అక్కడ కొందరు ఓటింగ్ వేసేందుకు లైన్ లో నిలబడ్డారు. మరికొందరు అయితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ను గమనిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఘర్షణ వాతావరణానికి సంబంధించిన ఉద్రిక్త పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతున్నట్లే మనకు కనిపిస్తూ ఉంది. అయితే పోలీసులు మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. పోలీసుల పహారాతోటి ప్రజెంట్ పరిస్థితి సద్దుమణిగినట్టు కూడా అర్థమవుతుంది. అయితే ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టే పనిలో ఉన్నారు. అయితే ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ కూడా ఇప్పటి వరకు వాళ్ళు దాడులు చేసుకోవడం జరిగింది. మొత్తంగా జడ్పీటీసీ ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది అని చెప్పుకోవచ్చు. కడప జిల్లాలో ఒంటిమిట్ట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నకొత్తపల్లి 7వ నెంబర్ వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు.
గత 10 రోజుల నుండి ఒంటిమిట్టలో అన్నం తినకుండా నిద్రపోకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోయాం. మంత్రిగా చూడండి, గడ్డం చూడండి మా పరిస్థితి. ఎంతసేపు పార్టీ కోసం పనిచేసినాం. ఈ రోజు ఇక్కడ గెలుపు కోసం మా ఇన్ఛార్జ్ అయితేనే నేనైతేనే పనిచేస్తూ వచ్చాం. మీరు డబ్బులు ఏదైనా ఇచ్చారో ఒప్పుకున్నాం. పొద్దున్నే బూతుల దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను లేపుతారు, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి బెదిరిస్తారు. రాత్రికి వచ్చేది జగనే, రేపు రాబోయే కాలంలో ఇంట్ల దగ్గరికి ఆడబిడ్డల దగ్గరికి వచ్చి మీ మొగుళ్ళని చంపేస్తామంటారు. అలాగే వికలాంగులు, వితంతువులు, యువత ఎవరైతే ఈరోజు ఈ పథకాలకు ఆకర్షితులై ఓటింగ్కి వస్తున్నారో బారులుగా తిరుగుతుంటే లోపల వాకిళ్ళు వేసుకొని రిగ్గింగ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మేము ఎదుర్కొన్నాం. మేము ఈరోజు కూడా ఎక్కడ రచ్చ చేయడంలే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైతే మాకు అన్యాయం జరిగిందో అక్కడ పోయి అడుగుతున్నాం. పోలీసులను అయితేనే, ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపండి, తప్పకుండా ఒంటిమిట్ట స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే టీడీపీ ఏజెంట్లు తక్కువ మంది ఉంటున్నారనే? ఎక్కడ లేదండి, తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు బాగున్నారు. గత 4-5 ఎలక్షన్లలో ఇక్కడున్న లోకల్ పరిస్థితులను బట్టి కొంచెం ఇక్కడున్న క్యాడర్ను సప్రెస్ చేయడం జరిగింది గత 3 పర్యాయాలు. అదేవిధంగా ఈసారి కూడా ఇక్కడ వాళ్ళ ఆటలు చెల్లుతాయనుకొని ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మాది ఉందని చెప్పి మేము ఎక్కడ అధికార దుర్వినియోగం చేయడంలే. టిట్ ఫార్ టాట్ అంతే. పొద్దున్నే 9 గంటల వరకు మేము ఎక్కడికి రాలేదు. 9 గంటల నుంచి ఎక్కడ చూసినా కూడా మా వాళ్ళ మీద దుష్ప్రచారాడడం, వాళ్ళ మీద గలాట చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు అడ్డుకోవడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఓట్లు మాకు పడుతున్నాయి, గెలుపు మాది. ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. కవ్వింపు చర్యలు చేస్తే ఖబర్దార్ అని జగన్మోహన్ రెడ్డికి మేము ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకంటే ఎవడబ్బా సొత్తు కాదు కడప జిల్లా, గడ్డ పైన మేము పుట్టాం. నీకు రౌడీజం తెలిస్తే నీకంటే 10 రౌడీజం తెలిసిన వాళ్ళం. ఈ రోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఉన్నాడు, ఎక్కడ పోయాడండి? ఈ స్థానం నుంచి నువ్వు రిజైన్ చేసినావు. నువ్వు నీతి నిజాయితీ పరునవైతే ఈరోజు రా, ఇక్కడ జరిగేటి చూడు, మాట్లాడు. అంతేగాని చెంచాగాలను పంపించి ఇక్కడ రౌడీజం చేయాలంటే భయపడేవాడు ఎవడు లేదని తెలియజేసుకుంటున్నా. సో చూసారు కదా, మంత్రి మండపల్లి ఏమంటున్నారంటే కడప జిల్లా ఎవడప్ప సొత్తు కాదు, మేము కూడా ఇదే గడ్డపై పుట్టాము, కవ్వింపు చర్యలకు పాల్పడితే కబుతారంటూ కూడా ఆయన ఓ రకంగా వైసీపీకి ఛాలెంజ్ విసురుతున్నట్లు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. ఒంటిమిట్ట ప్రాంతంలో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఒకవైపు పోలీసులు, మనం ఒకవైపు కనుక బిగ్ టీవీ స్క్రీన్ పై కనుక గమనించినట్లయితే అక్కడ ఏజెంట్స్ అంతా కూడా లోపలికి దూసుకొస్తున్న క్రమంలో ఇరు వర్గాలను పోలీసులు ఆపేందుకు గేటు గట్టిగా పట్టుకున్నారు. సుమారు 6 నుంచి 8 మంది పోలీసులు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మరోవైపు బూత్ నెంబర్ 7కు వచ్చిన మంత్రి మండపల్లి అయితే ఎలక్షన్ అనేది సజావుగా జరిగేందుకు అధికారులు చొరవ తీసుకోవాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. ఇప్పటికే పోలీసుల పహారాతో అక్కడ పరిస్థితి సద్దుమరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే గత 15 ఏళ్లుగా అక్కడ ఏకగ్రీవంగా ఉండింది. 15 సంవత్సరాల తర్వాత తొలిసారి ఇప్పుడు మళ్ళీ జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన స్కెడ్యూల్ రావడం జరిగింది. అయితే ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటున్నారు. అయితే వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీకి సంబంధించిన సిబ్బంది అక్కడ దొంగ ఓట్లు వేస్తున్నారు అన్న దాంతో అక్కడికి మంత్రి మండపల్లి చేరుకోవడం జరిగింది. అటు టీడీపీ అలాగే వైసీపీ మధ్య ఇరు వర్గాల మధ్య కూడా తీవ్రమైన వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్త తారాస్థాయికి చేరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు చేరింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమరిగినట్టు చెప్తూ ఉన్నారు. మొత్తంగా కడప జిల్లా ఎవడబ్బా సొత్తు కాదు, మేము కూడా ఇదే గడ్డపై పుట్టామంటూ కూడా మంత్రి మండపల్లి అటు వైసీపీ ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరినట్టు కూడా తెలుస్తోంది. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకున్న పరిస్థితి కడప జిల్లా ఒంటిమిట్టలో చోటు చేసుకుంది. 7వ నంబర్ వార్డు వద్ద ప్రెసెంట్ కూడా ఉద్రిక్త పరిస్థితి అలాగే కంటిన్యూ అవుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే కొందరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. అయితే ఉదయం వరకు చూసినట్లయితే 40% వరకు కూడా ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. సాయంత్రం లోపు ఈ ఓటింగ్ ప్రక్రియ ముగిసే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తంగా కడప జిల్లాలో ఒంటిమిట్ట పులివెందులకు సంబంధించిన జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ముగియబోతుంది. ఇప్పటికే బారులు తీరారు ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు, ఇంకా వస్తూనే ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే అటు
టీడీపీ అలాగే వైసీపీ నేతలు ఎవరు కూడా ఆ వాగ్వివాదానికి చోటు చేసుకోకుండా అలాగే ఉద్రిక్త పరిస్థితులకు తావివ్వకుండా పోలీసులు అయితే గట్టిగా పహారా కాస్తున్నట్టు కనిపిస్తుంది. మంత్రి మండపల్లి ఇప్పటికే ఒంటిమిట్ట ప్రాంతానికి చేరుకున్నాడు. 7వ నెంబర్ వార్డు వద్ద ఆయన అక్కడ ఉండి పరిస్థితిని గమనిస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం. మరోవైపు ఎలక్షన్ కమిషన్ వద్ద అయితే అమరావతి దగ్గర అటు వైసీపీకి చెందిన వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఎలక్షన్ కు సంబంధించి కూడా సజావుగా చూసేలా చేయాలి, ప్రజాస్వామ్యం కాపాడాలంటూ వాళ్ళు ఒకవైపు నిరసన చేపడుతున్నారు. మరోవైపు ఇటు టీడీపీ వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ ను ఇదే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఒంటిమిట్ట ప్రాంతంలో అటు పులివెందులకు సంబంధించిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక కొనసాగుతూ ఉంది.